హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒకే రోజు చేసిన పిండి వంటలండి. 4 రకాలు చేశాను అనమాట. శ్రావణ మాసం అంటూనే పండగల సీజన్ కదండి. నేను ఇలాగ నిప్పట్లు గవ్వల్లో 2 రకాలండి, సాల్ట్వి స్వీటు చేశాను. ఇది వచ్చేసి సున్నుంటలు అనమాట. ఇవి గవ్వల్లో సాల్ట్ అండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే మైదా వాడలేదన్నమాట, గోధుమ పిండితో చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి, చిన్నదన్నమాట. బాంబే రవ్వ అంటారు కదా అది. ఇది వచ్చేసి నేను కొద్దిగా వేశాను. ఇది ఒక 1/2 కిలో గోధుమ పిండికి ఒక 100 గ్రామ్స్ అట్లా వేసుకోవాలండి. ఇది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి సేమ్ అలాగే ఈ స్వీట్ అనమాట. దీంట్లో వచ్చేసి నేను చక్కెర మిక్సీ పట్టి వేసాను అనమాట. ఇది బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఆర్గానిక్ షుగర్ వాడతా కాబట్టి నాకు ఇదే ఈజీ. అదైతే కొంచెము పాకం పట్టాలి, అవన్నీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీ అనమాట. ఒక 1/2 కిలో గోధుమ పిండికండి ఒక 50 గ్రామ్స్ మీరు ఉప్మా రవ్వ వేసుకోవచ్చు. అలాగా మీరు చేసుకోండి. నేనైతే ఇవన్నీ అందాజుగా వేసాను అనమాట. ఒకవేళ మనకు రవ్వ వేయకపోయినా కానీ ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసి సాల్ట్ కండి. దీంట్లో వచ్చేసి నేను వాము వేసాను. వాము ఉప్పు వేస్తామన్నమాట. ఈ రెండిట్లోనూ వెన్న వేసుకోవాలండి, బటరు ఇంట్లోదైనా బయటదైనా. నేను అమూల్ బటర్ వాడా అనమాట. ఆ బటరు ఎంత క్వాంటిటీ అంటే ఇప్పుడు చూడండి, ఇలాగ అంతా కలిపిన తర్వాత మనము ఆ పిండిని ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ముద్దలాగా రావాలండి. అలా వచ్చిందంటే ఇంకా పిండి సరిపోయిందని అర్థం అన్నమాట. ఇలాగ వెన్న అంతా బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. ఏమంటే మనకు చేయడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా ఉండాలన్నమాట పిండి. ఇలా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనము వాటర్తో దాన్ని తడుపుకోవాలండి. సేమ్ గోధుమ పిండి మనం ఎలా తడిపి పెట్టుకుంటామో అలా తడుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి తడిపేసి మనము పక్కన పెట్టుకున్నామంటే కలుపుకొని మనకు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ అలాగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగనమాట. ఇలాగంతా కలిపేసి పక్కన పెట్టేశాను. పైన ఒక బౌల్ పెట్టేసి, ఇది ఉప్పుతో చేసిండేదండి. ఇది వచ్చేసి స్వీట్దండి. దీంట్లో కొంచెం మనం షుగర్ వేసి ఉంటాం కాబట్టి కొంచెం వాటరే పడుతుంది, చూసుకొని మనం కలుపుకోవాలి. ఇలా అన్నమాట. ఇలాచి వచ్చేసి నేను ఒక 2 స్పూన్లు వేసానండి దీంట్లో. ఇది పక్కన పెట్టేసాను అన్నమాట. ఇది వచ్చేసి నిప్పట్లకండి. నేను నిప్పట్ల రెసిపీ చెక్లీలు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో నేను ఇప్పుడు ఈ రెసిపీ చూపించట్లేదు, జస్ట్ ఊరికి చేసామని చెప్తున్నా అనమాట. ఇది వచ్చేసి 2 kgs నేను చేశానండి ఆ రోజు. ఇది కూడా చాలా ఈజీ అనమాట. దీంట్లో మాత్రం మనం వేడి నీళ్ళు పోస్తాము. నేనైతే బియ్యం పిండి, నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ లైట్గా మిక్సీ బట్టి వేసాను అనమాట. తర్వాత ఉప్పు, కారము, అలాగే వెన్న, బటర్ వేసి బాగా కలుపుకొని తర్వాత వేడి నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా మనకు గోధుమ పిండి మనం ఎలా చపాతీలకు కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సున్నుంటలండి. సున్నుంటలు మనము పొట్టు మినపప్పు తీసుకున్నా, ఇది బోన్స్కి, పిల్లలకి, పెద్దోళ్ళకి చాలా మంచిది. వాటిని దోరగా వేయించి పక్కన పెట్టి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఇలాగా ఆర్గానిక్ బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి, అది వేసి కలిపేశాను. ఇలాచీ వేసేసాను. నాకు నెయ్యి అయితే ఈ బౌల్ నిండా పట్టిందండి. కొద్దిగా వేస్తూ ముద్దలు కట్టాను అనమాట. ఇదే అండి 4 రెసిపీస్. నేను పిల్లలకి ఇలాగా చేసి పెడుతూ ఉంటాను అండి. ఒక్కరోజు కష్టపడితే చాలు మనకు ఇవి ఒక 1 month 25 days అలా వచ్చేస్తాయి. ఈ సైజులో నేను అన్ని లడ్లు చేశాను అనమాట. ఇవి సున్నుంటలు. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇంకా తర్వాత గవ్వల పని పట్టామండి. ఆ ముందు రోజు మా బ్రదర్ వచ్చారు నా బర్త్డే అని. మనం ఎవరిని వదలం కదండి, వానికి ఒక ఇలాంటిది ఇచ్చి ఇంకా చేయమని చెప్పాను. చిన్నప్పుడు కూడా మా పిల్లలతో చేయించేదాన్ని అండి. వాళ్ళకి ఇలాగా వంటలు చేయమని ఒకరిని, గవ్వలు చేయమని ఒకరికి ఇచ్చేదాన్ని, మా పాపకి, బాబుకి. ఇప్పుడు ఇంకా మా బ్రదర్ వచ్చారు కాబట్టి వానితో కూడా చేయించాను. చూడండి, ఇలాగ ముద్దుగా చిట్టిగా చేశాడు గవ్వలు. ఇది మన ఇష్టం అండి, ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. చిన్న గవ్వలు అయితే త్వరగా కాలుతాయి. ఎక్కువ రోల్ చేసి తగిన మధ్యలో పిండి కాలదన్నమాట.
ఇది ఎక్కువ టైం ప్రాసెస్ అండి, కానీ అందరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటా మంచిగా చిల్ అవుతూ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చిట్టి వంటలు మా పాప చేస్తుంది, తనకు బాగా ఓపిక. నేనైతే ఇలాగ పెద్ద పెద్దగా, ఇది స్వీట్ అండి. స్వీట్ కొంచెం మనకు షుగర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇలాగా అది అతక్కపోతుంది అనమాట. నేనైతే ఒకసారి ఇలానే అనేస్తాను, నాకు తొందరగా పని అయిపోవాలి. ఇక్కడ మళ్ళా మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ కలర్ వేసామండి ఆవుకి. ఆ రోజు ఫుల్ పని అనమాట. శ్రావణ మాసం కదండి, నేను శ్రావణ మాసంకి, దివాళీకి, ఉగాదికి, సంక్రాంతికి వేస్తామన్నమాట. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూశారు. రెంట్ హౌస్లకే ముగ్గులు వేసి పెయింట్ వేసిండేది ఉన్నాయి. ఇంకా మన ఆవుల షెడ్ కదండి, సొంతం ఇల్లు, ఇంకా మాత్రం వేయకపోతే ఎట్లా. ఇది మాత్రం మా బ్రదరు, మా పాప వేస్తారు. అక్క మేము చేస్తాంలేని, ఎందుకంటే నాకు పొద్దున్న నుంచి ఆ రోజు మార్నింగ్ 5:30 నుంచి ఒకటే వర్క్ అనమాట. ఇంకా నేను అక్కడ బయట అన్నీ నూక్కోవడం అవన్నీ చేశాను. వీళ్ళైతే ఇలాగా పెయింట్ వేశారనమాట. చాలా బాగా వేశారు. అది ఎట్లా వేసినా కానీ మనం చేసింటాం కాబట్టి ఇష్టమైన పని కష్టమైన చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత 6:30కి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ మిగిలిండే గవ్వలు మళ్ళీ చేసాము. శ్రావణ మాసంలో మా బర్త్డేలు, పండగలు ఇవన్నీ ఉన్నాయి కదండి, రాఖీ పౌర్ణిమ అని అన్నిటికి కలిపి ఇన్ని రకాల స్వీట్ చేసేసాయి అనమాట. ప్లస్ మా బ్రదర్ కూడా ఊరు నుంచి వచ్చాడు. మనం చేయాలని ఏం లేదు కానీ బయట నుంచైనా తెచ్చుకోవచ్చు. ఇష్టమైన వ్యక్తులకి మన చేతులతో చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మా పిల్లలకి ఇవన్నీ ఇష్టం అనమాట. సో ఇలాగ వేసాము. ఇది వాళ్ళు వేసిండే పెయింట్. ఇదే అండి ఫైనల్ లుక్. శ్రావణ మాసం పండగ హడావిడి, పిండి వంటలు ఇవైతే చాలా ఈజీ, మీరు కూడా చేసుకోండి. పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇవి చేసి పెట్టుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇలాగే చేసేదాన్ని. ఇంకా తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చి 7 o'clockకి పూజ అంతా అయిపోయాక మళ్ళీ ఇవన్నీ కాల్చుతూ ఉన్నాము. అక్కడ వాళ్ళు చేస్తున్నారు, నేను కాల్చే డ్యూటీ నేను తీసుకున్నా అనమాట. ఇలాగ అన్నీ వేసాము. ఈ నూనెలో ఇవి పడడం వల్ల చెయ్యి కూడా కాలింది. ఇలాగండి అన్నీ అయిపోయాయి. ఇలాగ అన్నీ చేసి ఇంకా పంచేటివి కొన్ని పంచేసాము, కొన్ని అయితే నేను పెట్టుకున్నాను. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.